చెప్పన్నా. ఏమప్పా అంతా బాగుండారా? ఊరికొచ్చినారా? అంతా నువ్వు చెప్పినట్టే చేసామన్నా. నువ్వు చెప్పిన చోటే కారులో ఉన్నాం. సరేపా, సాయంత్రానికి ఊరికొస్తా ఉండా, మాట్లాడదాం. సరే అన్నా. సరే. ఏందమ్మే అంత బాధగా కూర్చున్నాడావు? నిన్ను కొట్టి లాక్కొచ్చినా అనే కోపంగా ఉండదా? మొరటోండమ్మే, ఎవరన్నా మాట వెనకపోతే చెడ్డ కోపం నాకు, అందుకే నిన్ను కొట్టేసిన. ఏమనుకోబాకో, నువ్విప్పుడు మా ఊరొచ్చేదానికి ఇంతలా ఏడుస్తాండావు కదా, కొన్ని దినాలు పోయినాక తిరిగి వచ్చేదానికి ఎంతలా ఏడుస్తావో చూస్తా ఉండు. మా సీమ పేమైనా పగైనా మామూలుగా ఉండదమ్మే. పోను పోను నీకే మెల్లగా తెలుస్తుంది. ముందా కళ్ళు దుడుచుకోమ్మే. ఆడబిడ్డెట్ట ఏడుతా ఉంటే నేను చూడలేను. కళ్ళు దుడుచుకో. ఇదిగో తుడుచుకోమే. పట్టో. ఇంకా సేపట్లో హలో రావు గారు, నేను దివ్యాంకని. మీ ల్యాండ్ చూశాను, చాలా బాగుంది. మీ న్యూస్ నేను మర్చిపోతా, మీరు ఈ ల్యాండ్ గురించి మర్చిపోండి, సరేనా? త్వరలోనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. అలాగే అమ్మా, మంచిది. పెట్రోల్ అయిపోయిందేంటి? హలో మేడం. హలో మేనేజర్, నీకు ఒక లొకేషన్ పంపిస్తున్నాను. అక్కడ నా కారు ఉంది, పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. ఎవరినైనా పంపించి తెప్పించు. నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తున్నాను. ఓకే మేడం. చెప్పు రమ్య. మ్యామ్, మీరు చెప్పినట్టుగానే కార్ని ట్రేస్ చేస్తున్నాను. ఆ కారు మీరన్నట్టుగానే సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్ళింది. లాస్ట్ ఎంట్రీ టోల్ ముందు సర్కిల్ దగ్గర అయింది మ్యామ్. ఓకే, అయితే కార్ టోల్ గేట్ దాటి వెళ్ళలేదు? లేదు మ్యామ్, టోల్ ఎంట్రీస్ యాక్సెస్ కూడా తీసుకున్నా. రాయుడు గారు శ్రీవల్లిని తీసుకెళ్తున్న కార్ ఏ టోల్ దాటలేదు. అంటే టోల్ ముందున్న సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నారు. నువ్వు ఈ విషయం కేడికి చెప్పు. నా లైవ్ లొకేషన్ తనకి షేర్ చేయి. ఓకే మ్యామ్. క్యాబ్స్ ఏంటి బుక్ అవ్వట్లేదు? అమ్మే, నువ్వు లోపలే ఉండమ్మే. సరే మావయ్య. వీళ్ళని లిఫ్ట్ అడుగుదాం. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఈ పిల్ల కౌశికి ఇంట్లో ఉండే అమ్మాయి కదా. ఈయనెవరు? ఈ పిల్ల మొహంలో భయం, ఈయన మొహంలో కంగారు. ఏదో తేడాగా ఉంది. అబ్బే, మేం చెప్పిన కాడికి వచ్చేసి ఉండామా? అమ్మి ఒక్కత కారులో ఉండదే. చెప్పింది చెప్పినట్టు చేయండి అబ్బే. ఏడ తప్పు జరగకూడదు. ఆ పిల్ల మా సుధాకర్ బాబు కూతురని ప్రపంచానికి తెలిసేలోపే
ఆ పిల్ల ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలా, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలా, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలా. ఈ విషయం కానీ బయటకు వస్తే మా బావ పరువు పోతాదే. గుట్టు సప్పుడు కాకుండా ఆ పిల్లని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోండే. సరే అన్నా. ఆ అంటే ఈ పిల్ల సుధాకర్ అంకుల్ కూతురా? మరి ఈ విషయం ఇన్ని రోజులు బయటికి ఎందుకు చెప్పలేదు? అంటే అక్రమ సంబంధమా? హ్మ్. కౌశికి భలే దొరికావు. ఈ ఇన్ఫర్మేషన్ని పెట్టుకొని నీతో ఆడుకుంటాను చూడు. ఎస్. రే ముందు దాన్ని బండెక్కించండి. రేయ్ 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 అమ్మే అమ్మే రేయ్ 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 ఆగండ్రా. రేయ్ ఎవరా మీరు? ఆగండ్రా. రేయ్ రేయ్ అమ్మిని వదలండ్రా. రేయ్ నన్ను కాపాడు మావయ్య. కాపాడు మావయ్య. ఏయ్, అరవకు. అన్నా, అమ్మాయిని తల మీద కొట్టాం, స్పృహ తప్పి పడిపోయింది. సరే, ముందు బొంబాయికి తీసుకుని పోండే. ఆడ మనిషిని మాట్లాడినోడే ఆడే అమ్మి సంగతి చూసుకుంటాడు. సరేనా? అట్నే. ఇప్పుడు నన్ను కొట్టి అమ్మిని ఎత్తుకుపోయినారని చెప్తే కౌశికి నమ్మాలంటే దెబ్బ ఉండాలి కదా. టోల్గేట్ దాటి చాలా దూరం వచ్చాను. ఇంకా బాబాయ్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపించలేదు. ఛా. అంటే రోడ్డు దాటి వెళ్ళిపోయి ఉంటారా? అటు సైడ్ ఇటు సైడ్ టోల్ ఉంది. అంటే ఆ టోల్కి ఈ టోల్కి మధ్య ఎక్కడో ఉన్నారు. ఎక్కడున్నారు?